జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. డివిజన్ల వారీగా నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 రోజులు సీఎం రోడ్ షో నిర్వహించారు. 7 డివిజన్లలో పర్యటించారు. పలు సామాజిక వర్గాల సమావేశంలో పాల్గొన్నారు. డివిజన్కు 2 మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలకు 1 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ బాకీ కార్డుల ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్ని తానే వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించినా ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు 2500 ఇవ్వలేదని, పింఛన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు స్కూటీ లాంటి పథకాల్లో ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. మైనార్టీలకు కేసీఆర్ మాత్రమే సంక్షేమం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతోందని ప్రచారం నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లో మనుగడ కోసం బీజేపీ పోటీ పడుతోంది. ముక్కోణపు పోటీలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు తోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ బంద్ కానున్నాయి. ఇక ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులు 58 మంది పోటీల్లో ఉన్నప్పటికీ కూడా 3 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రతి పార్టీ కూడా ఒక వ్యూహం ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డివిజన్కి 4 చొప్పున ఇన్ఛార్జీలను నియమించింది. మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 7 డివిజన్లు ఉండగా డివిజన్కి 4 చొప్పున ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరో 7 నియమించింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన 7 డివిజన్లో కూడా రోడ్ షోలు నిర్వహించారు. రోడ్ షోలకి జన సమీకరణ పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. విశేష స్పందన కూడా రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ కనిపించింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ హామీలపైనే ప్రత్యేక ఫోకస్ చేసింది. బాకీ కార్డుల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి బాకీ కార్డు పేరుతోటి ఇంటింటికి వెళ్ళింది, ప్రతి ఓటర్ని కలిసింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇన్ని హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 100 రోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలకి మోసపూరిత హామీలు ఇచ్చింది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలకు పైగా కావస్తుంది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అని చెప్పేసి ప్రజలకు మభ్యపెట్టారు. కానీ అవి ఏవి కూడా అమలు కావడం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఇక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర కొనసాగిస్తాము. రానున్న రోజులలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం తథ్యమని చెప్పేసి కూడా విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ యొక్క ప్రచారానికి విశేష స్పందన కూడా కనిపించింది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని కూడా చాలా వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది. సో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా డివిజన్లో ఉండి ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుంది. సో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి మాకు ఓటేయండి అని చెప్పేసి ఓట్లు అడుగుతుంది. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండగా విధ్వంసం సృష్టించారు అని చెప్పేసి కూడా ఆ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది. సో చూడాలి మరి సక్సెస్ అవుతుందా కాదా అనేది తర్వాత విషయం. కానీ సో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా ప్రచారం నిర్వహించింది. మంత్రులందరినీ కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటికే రోడ్ షోలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని తీసుకున్నారు. ఆయన కూడా రోడ్ షోలు నిర్వహించారు, 2-3 రోడ్ షోలు నిర్వహించారు. ఆ రోడ్ షోలకి విశేష స్పందన వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా గెలుపు ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరోవైపు చెబుతుంది. ఇక బీజేపీ కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది. బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేశాము, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు బీజేపీ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి కూడా ఒక హామీ ప్రజలకు ఇచ్చింది. సో అంతే వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది. సో లంకల దీపక్ రెడ్డి గెలుస్తారని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ప్రత్యేక ఫోకస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన చేయడం జరిగింది. బండి సంజయ్ ఆయన రోడ్ షోలు, కార్నర్స్ మీటింగ్స్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని చోట్ల ఇంటింటికి వెళ్ళి ఓటర్లతో మాట్లాడడము, బీజేపీకి ఓటేయండి అని అడగడము. సో ఆయన కూడా కార్నర్స్ మీటింగ్స్, కొన్ని రోడ్ షోలో కూడా మన కిషన్ రెడ్డి ప్రచారం కూడా చేయడం జరిగింది. సో ఈ 3 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క ప్రచారం ముగుస్తుంది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియగానే మనకి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా 144 సెక్షన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అమల్లో ఉంటుంది. సో ఇక అప్పటి వరకు కూడా మనకి 11వ తారీఖు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. సో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క బూత్ కమిటీలకు సంబంధించి అన్ని సమావేశాలు ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ప్రతి బూత్లో కూడా ఉన్నటువంటి ఓటర్ని కలిసి ఓటు ఖచ్చితంగా వేసేలా ఆయా పార్టీలు ఇప్పటికే ఓటర్లను కలిసి ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శలు చేస్తుంది. నిన్న పెద్ద మొత్తంలో బోరబండ సైట్ 3లో అంబేద్కర్ నగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెడుతూ ఓటర్లకు డబ్బులు పంచుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఆ డబ్బులు ఇచ్చే విజువల్స్ పెద్ద వైరల్ కావడం కూడా జరిగింది. సో దాని ఆధారంగా ఈసీకి కంప్లైంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో
ఎన్నికలు కూడా నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా జరగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే స్టేట్ పోలీస్ పైన మాకు నమ్మకం లేదు, కేంద్ర బలగాల ఆధీనంలోనే పోలింగ్ జరగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అదే రోజు కౌంటింగ్ రోజు, అంటే మనకి 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది, అది కేంద్ర బలగాల ఆధీనంలో జరగాలి. 14వ తారీఖు రోజు కౌంటింగ్ ఉంటుంది, అది కూడా కేంద్ర బలగాల సమక్షంలోనే జరగాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి కలిసి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా సరే అన్ని పార్టీలు మాత్రం ముమ్మర ప్రచారాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేశాయి. ప్రతి డివిజన్లు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సో బస్తీలు చాలా కీలకం, బస్తీలకు అనేక హామీలు 3 పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. సో మైనార్టీ ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపుగా మనకి 4 లక్షల ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే 1,18,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అవి చాలా కీలకమైన ఓట్లు. సో అవి ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నాయి. సో కొన్ని సర్వేలు ఏమో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కొంత తేడా మాత్రం ఉందని కూడా చెప్పబోతున్నాయి. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ మాత్రం భారీ విజయం సాధించబోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అని చెప్పేసి కూడా సర్వేలు అయితే చెప్పడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది, సిట్టింగ్ స్థానం కాబట్టి. సో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 3 పర్యాయాలు, అంటే 2014, 2018 ముందస్తు ఎన్నికల సమయంలో, 2023 శాసనసభ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించారు కాబట్టి బస్తీలకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారం మాగంటి గోపీనాథ్ చేశారు కాబట్టి సో ఆయన మరణం వల్ల ఆయన మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి మాగంటి సున్నితను భారీ మెజార్టీతో గెలిపించండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం కూడా చేయడం జరిగింది. సో సాయంత్రం 5 గంటలకి మనకి ఈ యొక్క ప్రచారం ముగుస్తుంది. ముగిసిన తర్వాత అన్ని మైకులన్నీ కూడా కంప్లీట్గా బంద్ అయిపోతాయి. 144 శక్తి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమల్లో ఉంటుంది, ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి సో అక్కడ ఎవరు కూడా గుంపులుగా ఉండడానికి వీల్లేదు. సో 10 మందికి పైగా ఉంటే వారిపైన కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎంతో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు కూడా సీరియస్గా తీసుకున్నాయి. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా 3 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. దీపిక, సైదులు ఏ పార్టీకి ఎక్కువ ఊపు ఉందనే అభిప్రాయం ఏర్పడుతుంది? అలాగే ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ఫలితాలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి రాష్ట్ర రాజకీయాలపైన, నిపుణులు ఏం చెప్తున్నారు? ఎస్, తప్పకుండా దీపిక, మంచి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎంతో సీరియస్గా తీసుకుంది. చాలా బిగ్ స్టేట్మెంట్ కూడా కేటీఆర్ ఇచ్చారు అనేక సందర్భాల్లో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కానీ అదేవిధంగా డివిజన్ల వారీగా తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కేటీఆర్ పదే ఒకటే మాట చెప్పేవాడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అక్కడ నుంచే జైత్ర యాత్ర మొదలు పెట్టబోతున్నాము. రానున్న రోజులలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అక్కడ నుంచే స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి కూడా కేటీఆర్ చాలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో సీరియస్గా తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు రోడ్ షోలో, కార్నర్స్ మీటింగ్లో పాల్గొన్నారంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఎన్నికను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అనేది కూడా చర్చ జరుగుతుంది. సో నిపుణులు కూడా అదే చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అయితే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ముఖ్యంగా హామీలు, ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. అందుకని ఖచ్చితంగా రానున్న రోజులలో ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా మేము చేసినటువంటి అభివృద్ధి, అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయం వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. ఆనాడు మోసపూరిత హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. కాకపోతే 22 నెలల పాలనలో ప్రజలన్నీ కూడా గమనించారు, ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, ఎవరు కూడా సంతోషంగా లేరు. రైతులు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలకు ఇస్తున్నటువంటి 2500 భృతి ఇవ్వలేకపోతున్నారు, నిరుద్యోగులకు ఇవ్వలేకపోతున్నారు. అనేక హామీలు
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. కాబట్టి సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ యువత కానీ మహిళలు కానీ ఏ అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు? దీపిక, యువత కానీ మహిళలు కానీ ఏ అంశాలకు ఎక్కువ ప్రభావితం అవుతున్నారు? ఏ అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యువత ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలని నిలదీసి అడుగుతున్నట్టు కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రచారం ఇంటింటికి వెళ్ళి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో ఓట్లు అడుగుతున్నారు. కాబట్టి ఆ ఓట్లు అడిగే సమయంలో యువత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మాకు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగ భృతి ఏమైంది, మహిళలకు ఇస్తా ఉన్నటువంటి సైకిళ్ళు ఏమయ్యాయి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అది కూడా నెరవేర్చలేదు. అది ఏమైంది? సో మొత్తం 420 హామీలు ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చారు. ఏమైనా మీ హామీలని చెప్పేసి నిలదీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది. దానిలో భాగంగానే ఒక బాకీ కార్డు ప్రింట్ తీసి అది ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇవి అమలు చేయలేకపోయింది. సో అందుకు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ నిలదీయండి ఈ ఎన్నికల్లో అని చెప్పేసి కూడా ఇంటింటికి వెళ్ళి అడిగింది. సో అందుకు యువత స్పందన ఎక్కువగా ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రహించడం కూడా జరిగింది. సో ఆ యువత ఖచ్చితంగా మా వైపు ఈసారి మొగ్గు చూపుతుంది. యువత అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటైపోతున్నారు. ఎందుకంటే ఆనాడు ఇచ్చినటువంటి హామీలు మోసపూరిత హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో అందుకు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము, ఇవాళ తెలిసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, ఆనాడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా పరిణిలోకి వచ్చే అవకాశం ఉంది. సో అవి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని యువత కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఏదేమైనా 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత 3 ప్రధాన పార్టీలు మాత్రం మేము గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఏ పార్టీ గెలిచినా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభావం మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది. దీపిక. రైట్ సైదులు, థ్యాంక్ యూ.